everyone, welcome back to my channel భవానీ కొండపతిని. సో మేము కొడైకెనాల్లో ఉన్నామన్నమాట. నిన్న నైట్ 2 అయింది వచ్చేవరకు, 2:30 అయింది చెక్ ఇన్ చేసేవరకు. రూమ్ అయితే బాగుంది, ఇది నచ్చింది నాకు బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము పైన, ఫస్ట్ ఫ్లోర్ అంట. మీకు కూడా చూపిస్తా ఎలా ఉందో హోటల్. ఒకవేళ మీరు రావాలనుకుంటే బాగుంటే బుక్ చేసుకోవచ్చు కదా. అలా నేనైతే ఎక్కడికి వెళ్ళినా చరితస్య కోసం బొమ్మలు అయితే క్యారీ చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది కాబట్టి బోర్ కొడుతుంది. టాయ్స్ ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతుందని. అండర్ గ్రౌండ్ అంటే గ్రౌండ్ పైన రిసెప్షన్ అంటే కిందకే దిగాలి. అండర్ గ్రౌండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బఫేలో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మనం తినగలిగినంత తింటాం కదా. మేమైతే ఇడ్లీ, దోశ అయితే చెప్పిన వెంటనే వేడివేడిగా వేసుకొచ్చి ఇస్తున్నారనమాట. పూరి కూడా అంతే. సో టిఫిన్ అయితే టేస్ట్ బాగుండే. ఇక్కడ మేము తింటున్నాము. చెర్రీ కూడా మాతో పాటు తింటుంది, కాకపోతే ఫుల్గా తినరు కదా పిల్లలు. అందుకే నేను బాక్స్లలో ప్యాక్ చేసుకుని బ్యాగ్లో పెట్టుకుంటాను. దాంతోపాటు బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టుకుంటాను అనమాట ఉంటే. మనమైతే ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా డ్రైవర్ చెప్పిన టైంకి రెడీ అయితే అన్నీ టైంకి కంప్లీట్ అయిపోతాయి అన్నమాట, సైట్ సీయింగ్ ప్లేసెస్ అనేటివి. అందుకే మేము ఎప్పుడు కొంచెం 10-15 మినిట్స్ ముందే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని రెడీగా ఉంటామన్నమాట. ఈ రోజుకి ఇదే మా బ్రేక్ఫాస్ట్. This is the outfit of the day. Jeans and leopard print top. ఇక్కడ ఇట్లా వచ్చింది. We always cat fight. అంటే టామ్ అండ్ జెర్రీ మేమిద్దరం. అబ్బాయి ఓడతాడు ఆయన, ఇక ఓడతాడు. కక్క రమ్మంటే ఎందుకు రాదు, ఇక కక్క రమ్మంటే నిజాలు చెప్తే ఒరుతున్నట్టే అనిపిస్తుంది మగవాళ్ళకి. అది కళలో కూడా జరగదు. శిశు దీనికి నిద్ర వస్తుంది, నా బుక్లు నిద్ర వస్తుంది. ఇక్కడ క్రిస్టియన్ని ఎక్కువ పూజిస్తారేమో, మొత్తం జీసస్ క్రైస్ట్ బుక్స్ అవే ఉన్నాయన్నమాట రూమ్లో కూడా. Now first we'll go to Upper Lake, Pine Forest, Guna Cave, okay, Crackers Falls. ఫస్ట్ మేము వెళ్ళబోతున్న ప్లేస్ కొడైకెనాల్లో అప్పర్ లేక్ వ్యూ అనమాట. నేను అప్పర్ లేక్ వ్యూ అంటే ఏంటో ఎంత బాగుంటుందో అనుకున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే జస్ట్ అదొక వ్యూ పాయింట్. అక్కడ నుంచి కింద ఎక్కడో లేకుంటే దాన్ని చూసి ఎంజాయ్ చేయాలి, ఫొటోస్ తీసుకోవాలి. కానీ అక్కడ నుంచి చూస్తే భలే అనిపించింది అసలు. కానీ ఏదో అనుకున్నా కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కొడైకెనాల్ గ్లిమ్స్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే అంతా కనిపిస్తుంది, లష్ గ్రీన్, మొత్తం గ్రీనరీయే ఉంటుంది అనమాట. చల్ల గాలి, అంతా సూపర్ వెదర్. అసలు మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఆ మబ్బులు అవన్నీ. సో నేను చెప్పాను కదా, ఈ వీడియోలో అయితే నేను మొత్తం ప్యాకేజ్ డీటెయిల్స్ కానీ మేము వెళ్ళిన ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్ త్రూ వెళ్ళినాము, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా జరిగింది ట్రిప్ అంతా అని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ అప్పర్ లేక్ వ్యూ దగ్గర అయితే మొత్తం మనకు తినడానికితో సహా షాపింగ్ వరకు అన్నీ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి గ్రీన్ వ్యాలీ వ్యూ అనమాట. ఇది కూడా అంతే. ఇక్కడ ఫోటోలో చూసి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినాం అనమాట. ఇవన్నీ చిన్న చిన్న వ్యూ పాయింట్స్, అంటే వీళ్ళు క్రియేట్ చేశారు అది అక్కడ వ్యూ పాయింట్స్ లాగా. ఎందుకంటే టూరిజం వాళ్ళకి ఎంత పెరిగితే అంత మనీ వస్తాయి కదా. ఇప్పుడు ఇంతమంది బతుకుతున్నారు ఆ టూరిజం పైన, సో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది కదా. సో కొంచెం దూరం అయితే నడవాలి. అలా నడుచుకుంటూ వెళ్తే మొత్తం షాపింగే అసలు. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు మారం చేస్తారు కదా, అది కావాలి ఇది కావాలని. సో డెఫినెట్గా కొనాల్సి వస్తుంది. ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు గుర్తుగా ఏదైనా కొనుక్కోవాలని చెప్పి వాళ్ళు కొనుక్కుంటారు. సో అలానే వీళ్ళకి బిజినెస్ అవుతుంది అనమాట. సో ఈ గ్రీన్ వ్యాలీ వ్యూని సూసైడ్ పాయింట్ అంటారంట. అప్రాక్సిమేట్లీ 5000 feet ఉంటుంది అనమాట హైట్ అయితే. ఇక్కడ ఒక ముసలైన ఫొటోస్ తీస్తున్నాడు కదా,
ఆయన ఫోటో తీయడం ఏందో కానీ చెయ్యి ఇట్లా వణికిపోతుంది, అసలు ఫోటో కరెక్ట్గా తీయడం రావట్లేదు ఆయనకి. సో నేను కొంచెం హెల్ప్ చేస్తే ఇట్లా చూస్తుండే అనమాట నన్ను. ఆ పక్కన ఇంకో అంకుల్ వచ్చి ఆయన అంతే అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటాం కదా, అదే మనం చేసే తెలివి తక్కువ పని అనమాట. ఈ రోజుల్లో అలా లేవన్నమాట. ఇంకా మనం గుర్తుగా తీసుకెళ్లేది ఈ ఒక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సే కదా, అందుకే బాగుండేది చూస్తున్నాం అనమాట. మా హస్బెండ్కి ఏం నచ్చట్లేదు. స్పెట్స్ పిచ్చెప్పుడు పట్టిందా? స్పెట్స్ అన్నది మంచిగా ఒలిపించుకున్నది పెట్టుకున్నది ఇంతలేదు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పిల్లర్ రాక్. ఈ ప్లేస్ అయితే బాగుంది. ఒకవేళ మేము వెళ్ళినప్పుడు బ్రీజ్, మిస్ట్, ఫాగ్ ఇదంతా కవర్ అయి ఉండకపోతే చాలా బాగా అనిపించేది వ్యూ అయితే. సో చాలా రష్ ఉండే ఆ రోజైతే, సాటర్డే అనుకుంటా, సాటర్డే అనుకుంటా. సో చాలా రష్ ఉండే. చూస్తున్నారా ఎంత ఫాగ్తో నిండిపోయింది అసలు. ఈ రాక్ అయితే 400 feet టాల్ ఉంటుంది అనమాట. చాలా లోతుగా కనిపిస్తుంది, మనం చూసినప్పుడు కూడా కొంచెం భయం వేస్తుంది. ఇక్కడైతే మంజుమల్ గ్యాంగ్ 2 అనిపించింది అనమాట. అసలు వాళ్ళు ఎట్లా అల్లరి చేస్తుండే అంటే వీటి మీద ఎక్కి ఫొటోస్ దిగడం అదంతా చేశారు. అమ్మ ఇప్పటికి వచ్చింది గునా కేవ్స్ అయితే. మార్నింగ్ నుంచి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూస్తామో అని ఎదురు చూస్తూ ఉండే అనమాట. ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ఏంది, వీఆర్ ఇన్ గునా కేవ్స్. ఈ మధ్య గునా కేవ్స్కి ఇచ్చిన కొత్త పేరు ఏంటంటే డెవిల్స్ కిచెన్ అనమాట. ఎందుకంటే అన్ని మిస్టరీస్ అయ్యాయి కదా. ఆల్మోస్ట్ 16 people మిస్సింగ్ అంట. అంటే ఆ గుహలని ఎక్స్ప్లోర్ చేయడానికి లోపలికి వెళ్ళి రాలేదంట. వీఆర్ ఇన్ గునా కేవ్స్. మంజుమల్ బాయ్స్ అంట. ఇప్పుడే అలాంటి ఒక గ్యాంగ్ని చూసి వస్తున్నాం మేము. మా చిన్నారైతే ఇప్పుడు అసలు నడవడం, నేను నడుస్తా మాతో పాటు అందరినీ చూసి అది కూడా నడవాలనుకుంటుంది అనమాట. ఒక్క నడవడం కాదు అసలు, మేము ఎంత దూరం నడుస్తే అంత దూరం నడుస్తుంది. ఎక్కువ ఇంకా మేమే కింద బురద ఉంది, వర్షం పడుతుంది, నడవలేదేమో, కాళ్ళు నొస్తాయి అని చెప్పి ఎత్తుకుంటున్నాం మేము. అస్సలు వినట్లేదు. ఒక ఫోటో తీద్దామా? ఈ చెట్టును చూస్తేనైతే ఒకలాంటి గూస్ బంప్స్. అది టీవీలో వాడు ఏడ్చుకుంటూ ఇక్కడ కూర్చుంటాడు కదా, భయం వేసింది నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే. ఏంది వేర్లన్నీ ఇట్లా అని చెప్పి. ఆ మూవీలో వాడు ఒకడు ఇక్కడ కూర్చొని భయపడతాడు కదా, అదే స్పాట్. చూసే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత భయంకరంగా ఉంది. కొంచెం అయితే చూపిస్తా మీకు, వ్యూ చూపిస్తా. ఇలాంటివి మూవీస్ తీసిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి చూడడము, అరే ఈ మూవీ సీన్ ఇక్కడ జరిగింది కదా, అక్కడ జరిగింది కదా భలే గుర్తొస్తాయి. ఆ మూవీలో కూడా ఇక్కడ ఈ పిల్లర్స్ దగ్గర నించొని వాళ్ళు అరుస్తూ ఉంటారనమాట కింద చూస్తూ. అసలు ఎన్ని లోయలు ఉన్నాయో మొత్తం వీటిని కవర్ చేశారనమాట. ఎందులోకైనా కిందకు చూస్తే ఇట్లా లోతుగా ఉన్నాయన్నమాట. అందులోకి పడిపోతే మళ్ళీ తీయడం కూడా కష్టము, అంత సన్నగా ఉన్నాయన్నమాట హోల్స్ అయితే.
ఏం కనబడుతుంది వేసిన ఏం కనబడుతుంది స్నో తప్ప అవగా చూడు ఎట్లా పోతుందో రోజ్ గార్డెన్ అయితే ఇప్పుడు సీజన్ కాదేమో, అసలు ఒక్క రోజ్ ఫ్లవర్ కూడా లేదు. ఇంకా డ్రైవర్స్కి కమిషన్ వస్తుందో ఏమో, వాళ్ళైతే తీసుకొచ్చారు. దాన్ని పట్టించుకోకరా నాకైతే ఊటీలో కర్ణాటక సిరి హార్టికల్చర్ది అది చూసాక ఇంకా ఏది పనికిరాదు దీని ముందు అనేలాగా ఫీలింగ్ వచ్చింది. అంత బాగుండే. తిన్నాము ఫుడ్ అంటే గింతే వచ్చింది, ఇది ఎవరికి సరిపోతుంది, కొంచెమే వచ్చింది అసలు. ఇద్దరికి నాట్ సఫిషియెంట్. మళ్ళీ కాస్ట్ కూడా ఇది వర్త్ కాదు. టేస్ట్ ఓకే ఉంది. మేము ఉండే హోటల్లో ఏం తప్పది, వర్షం పడుతుందని చెప్పి బుక్ చేసుకున్నాం. చిన్నో ఫుడ్ అసలు బాగాలేదు. ఏమైంది? అది నీకు సరిపోతుందా చిన్న? ఇప్పుడు ఏమంటావు మరి? ఏమంటావు చెప్పు. అయితే ఇక్కడ ఏదో చూడాలా ఆన్లైన్ ఏదన్నా మరి. హలో గాయస్, గుడ్ మార్నింగ్. సో మేమైతే రూమ్ వెకేట్ చేస్తున్నాము. ఈరోజు ఒక టెంపుల్ అండ్ వాటర్ ఫాల్ కవర్ చేసుకుంటాము. దట్స్ ఇట్. దానికి సోంపు కావాలన్నమాట. పారబోసింది ఆడుంది హ్యాండ్ వాష్ దగ్గర. వేసుకురా టిష్యూలా. అవు ఇట్రా. సో మేమైతే రూమ్ వెకేట్ చేసి వెళ్తున్నాము. డైరెక్ట్ బెంగళూరు. నైట్ 11 అవుతుందంట. 500 కిలోమీటర్స్. సో వీఆర్ గోయింగ్. ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ మా చిన్నారికి ఇడ్లీ ఇంకా చట్నీ పెట్టుకున్నా. చాలా లాంగ్ జర్నీ కదా, సో మిడిల్లో దింపియొచ్చని. ఎందుకంటే పిల్లలకి 2 అవర్స్కి ఒకసారి ఆకలి అవుతుంది కాబట్టి. ఇక్కడ గార్డెన్ చూసారా ఎంత బాగుందో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయరే అనుకుంటా ట్రిప్. ఇప్పటికైతే అయిపోయింది, చాలా బాగా అయింది. అండ్ నేను హోటల్ డీటెయిల్స్, డ్రైవర్ డీటెయిల్స్, మేము దేని త్రూ వెళ్ళినాము, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను నేను. సో స్టే ట్యూన్. కెమెరాలో స్కై చూడు. ఈ వాటర్ ఫాల్ చూడండి. నవ్వొచ్చింది నాకే. అసలు వాటరే లేవు. అక్కడ వెళ్ళి జనాలు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా టైం వేస్ట్లే, కనీసం టైం అన్నా సేవ్ చేసుకుందామని ఇంకా బయలుదేరిపోయాము. బయలుదేరిన తర్వాత విపరీతమైన ఫాగ్ అన్నమాట రోడ్స్లో. అసలు టర్నింగ్స్ మళ్ళీ కనబడట్లేదు అసలు. మా డ్రైవర్ ఎలా డ్రైవ్ చేశాడో ఏంటో కానీ అమ్మో. సో మేము వెళ్ళిన టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరు వచ్చేసి బెంగళూరు హాలిడేస్ అన్నమాట. టోటల్ ట్రిప్ కాస్ట్ వచ్చేసి 32,000 అయిందనమాట. మన పర్సనల్ ఎక్స్పెన్సెస్ వేరే, మళ్ళీ టాయ్ ట్రైన్ టికెట్స్, టోల్ ట్యాక్స్ టికెట్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారు. మేమైతే వాళ్ళకి ఫస్టే ఇంటిమేట్ చేసామన్నమాట. మాకైతే మా లాంగ్వేజ్ రాకపోయినా ఇంగ్లీష్, హిందీ వచ్చిన డ్రైవరే కావాలి అని స్పెసిఫిక్గా మెన్షన్
మెన్షన్ చేశాము. మేము ఈ ట్రిప్లో ఈషా ఫౌండేషన్ కూడా యాడ్ చేపించుకున్నాం అనమాట. సో మనం చెప్పినట్టు వాళ్ళు అన్నీ ఫాలో అయ్యారు. డ్రైవర్ కూడా మంచి డ్రైవర్ని పంపించారనమాట. ఈ డ్రైవర్ పేరు వచ్చేసి ఆకాష్. మీలో ఎవరైనా ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళాలన్నా వీళ్ళ దాంట్లో చాలా ట్రిప్స్ ఉన్నాయి, మీరు వెబ్సైట్ విజిట్ చేయొచ్చు. ఒకవేళ పర్సనల్గా ఈయన నెంబర్ కావాలన్నా నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను కమెంట్స్లో మెన్షన్ చేస్తే. ఈ ఫాగ్ చూసాక చిన్న పాప ఉంది కదా, చాలా భయం వేసింది అనమాట. పక్క కాపండి ఇదంతా తగ్గినాక వెళ్ళిపోదాము అని చెప్పి. ఎందుకంటే చాలామంది పక్క కాపుకున్నారనమాట, కనబడట్లేదు కదా. ఇప్పుడు ఈ డ్రైవర్స్ కంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు మంచిగా నడుపుతున్నారు, కానీ మనకి ట్రస్ట్ ఉండదు కాబట్టి కొంచెం భయం వేసింది. ఎనీవేస్ ఫైనల్లీ హోమ్కి అయితే మంచిగా సేఫ్గా రీచ్ అయిపోతున్నాము. సక్సెస్ఫుల్లీ ట్రిప్ అయితే మంచిగా కంప్లీట్ అయింది. మా చిన్నారికి కూడా ఏ ట్రబుల్ ఇబ్బంది ఏం లేదు. మన పిల్లలకి అన్ని టైప్ ఆఫ్ ఫుడ్ ఎలా ఉండాలి, ఇట్లా తిరగడం అలవాటు చేస్తేనే వాళ్ళు ఇలాంటి ట్రిప్స్కి అలవాటు అయిపోయి ఎక్కువ సతాయించారనమాట. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి చెప్పాలి మనం అన్నీ అర్థమయ్యేటట్టు. ఓకే దెన్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి.